పిఎస్ఆర్ ఆంజనేయులు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు విధేయుడు అని టీడీపీ ఎప్పుడూ ఆరోపిస్తుంటుంది. కాదంబరి జత్వానీ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్పై రేప్ కేసు పెట్టి అక్కడ నానా వేధింపులకు గురయ్యి తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చిన క్రమంలో ఆమె మీద వేధింపులకి పాల్పడ్డారు, పథక రచన కుట్ర రచన చేసింది పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అని అభియోగాలు మోపింది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం మారగానే కూటమి ప్రభుత్వం ఆ అభియోగాల మేరకు ఈయనతో పాటు విశాల్ గున్ని అనే ఐపీఎస్ ఆఫీసర్, కాంతిరాణా టాటా అనే ఐపీఎస్ ఆఫీసర్ ఇద్దరు కూడా మొత్తం ముగ్గురు సస్పెండ్ అయ్యారు. సస్పెన్షన్ తర్వాత మన్నీ మధ్య కాదంబరి జత్వానీ వచ్చి మొత్తుకున్నారు విజయవాడలో. ఏమంటే అప్పుడు అనగా నన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చి బెజవాడలో గెస్ట్ హౌస్లో, కొండపల్లి దగ్గర గెస్ట్ హౌస్లో వారం 10 రోజులు నిర్బంధించి హింస పెట్టి నా మీద కేసు పెట్టి నన్ను జైల్లో తోయించారు. ఒక ఆడబిడ్డని నాకు ఇంత అన్యాయం జరిగిందని చెప్పుకుంటే ఇంతవరకు నా కేసు తేల్చరా అని చెప్పేసి ఆవిడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలదీసింది. మన్నీ మధ్య కరెక్ట్గా మార్చి 29 ఎప్పుడో వచ్చినట్టున్నారు ఆవిడ, ఇంకా నెల కాల. సరే ప్రభుత్వం ఏమనుకుందేమో అసలు ఈ పథక రచన చేసింది బొంబాయికి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళటమో లేకపోతే బొంబాయి ఫ్లైట్కి టికెట్లు తీసుకొని వెళ్ళటం, ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవటమో ఇవన్నీ చేయించింది పిఎస్ఆర్ ఆంజనేయులు గారి డైరెక్షన్లో విశాల్ గున్ని గారు చేయించారని చెప్పేసి ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే కాంతిరాణా టాటా కూడా అంతకుముందు పోలీస్ కమిషనర్గా ఉండేవారు. ఈ ముగ్గురు సస్పెన్షన్లో ఉన్నారు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి, అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇది పథక రచన చేశారు కాబట్టి ఆయన్ని సాధారణంగా పోలీసులు తెల్లవారుజామునే అరెస్ట్ చేస్తుంటారు, లేదా రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత అయినా అరెస్ట్ చేస్తుంటారు. అంటే జనరల్గా గుండెపోట్లు ఎప్పుడు తెల్లవారుజామున 3 గంటలు 4 గంటల మధ్య వస్తుంటాయని చెప్పేసి డాక్టర్లు ఎట్లా చెప్తారు, పోలీసుల అరెస్టులు కూడా అంతే తెల్లవారుజామునే ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారిని కూడా తెల్లవారుజామున పాపం నిద్రపోతున్న ఆయన లేపి ఆ రోజు ఆయన బస్సులో ఉంటే లేపి అక్కడి నుంచి తీసుకొచ్చి జర్నీ చేయించి బై రోడ్ తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు కర్మ రిటర్న్స్ కూటమి ప్రభుత్వంలో ఉండే పార్టీల నాయకులందరూ మాట్లాడే మాట. ఎస్, ఇట్ ఇస్ కర్మ రిటర్న్స్. పిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఇంటి దగ్గర వచ్చి ఆగింది. ఎక్కడ? హైదరాబాద్లో మొయినాబాద్ దగ్గర ఆయన ఇల్లు ఉంది, అక్కడ వచ్చి ఆగింది. వచ్చి కర్మ ఇలా పిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఇంటి తలుపు తట్టింది. ఆయన అంత పొద్దున్నే ఎవరు వచ్చారా అని కళ్ళు నులుముకుంటూ తలుపు తీస్తే ఎదురుగుండా కర్మ ఎవరి రూపంలో ఉంది? ఏపీసీఐడి పోలీసుల రూపంలో ఉంది. కర్మ ఏం చెప్పిందంటే ఆయనకి, అయ్యా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, మీరు అల్లప్పుడు కాదంబరి జత్వానీని మీరు అరెస్ట్ చేయించి ఇక్కడికి తీసుకొచ్చి స్వయంగా మీరే వేధించారట కదా, అందువల్ల మిమ్మల్ని ఏపీసీఐడి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని కర్మ బ్యాక్గ్రౌండ్ వాయిస్లో చెప్తే ఏపీసీఐడి పోలీసులు ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సో ముందర ప్రాథమిక విచారణ చేస్తారు, ఆయన హెల్త్ చెకప్ చేస్తారు, తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు. ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి బెయిల్ అప్లికేషన్ కూడా పెట్టలా ఆయన సస్పెన్షన్ తర్వాత. వేరే మిగిలిన వాళ్ళు పెట్టుకున్నారు ముందస్తు బెయిల్ కోసం, ఆయన పెట్టలా. ఎందుకంటే దాంట్లో టెక్నికల్గా ఆయన తప్పు చేసినట్టు, నేరానికి పాల్పడ్డట్టు రుజువు చేయడానికి వాళ్ళ దగ్గర సరైన ఆధారాలు లేవు అని ఆయన నమ్మకం. సీనియర్ పోస్ట్ పోలీస్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చుంటే ఆయన డీజీపీ ల్యాండ్ ఆర్డర్ అయి ఉండేవారు. సరే, అది వేరే విషయం, పెట్టలా. ఆయన కూడా కాన్ఫిడెంట్గానే సిఐడి పోలీసులతోటి ఎట్లాంటి హడావిడి లేకుండా వెళ్ళిపోయారు. సరే, ఈరోజే ఎందుకు పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు మనకి రాజుగారి కొడుకులు 7 కొడుకులు చేపలు కదా, తెలుసు కదా. చేప ఎందుకు అంటలేదంటే ఏదో ఎక్స్ రీజన్ వై రీజన్ చెప్తుంది. అలాగే ఆయన ఈరోజు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందంటే ఈయనకు మించి సమాధానం చెప్పేవాళ్ళు ఇంకెవరు ఉండరు. ఈయన ఎవరో తెలుసు కదా, సుపరిచితులు, పెద్దలు, పూజనీయులు, గౌరవనీయులు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఎలియాస్ కేశినేని చిన్ని. ఈయన స్నేహధర్మంలో భాగంగా చూడండి, అంటే పాడు సమాజం ఎట్లా ఆలోచిస్తుంది. ఆయన స్నేహధర్మంలో భాగంగా ఆయన క్లాస్మేట్ సతీష్ అబూరి, ఇంకొక వారి స్నేహితుడు కౌశిక్ పెందుర్తి, వీళ్ళ కోసం ల్యాండ్ కేటాయింపు చేయించారు. 60 ఎకరాలు, అతి తక్కువ ఖర్చు, 10 లక్షల రూపాయలు ఆథరైజ్డ్ క్యాపిటల్. అందులో ఆయన మంచి మనసును చూడాల్సింది పోయి సమాజం ఆయన్ని దోషిగా చూపిస్తోంది. ఈయన దగ్గరుండి బినామీలాగా ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించాడు. ఇది వాళ్ళిద్దరు కూడా ఈయన బినామీలని. ఏమంటే రాష్ట్రానికి ఒక పరిశ్రమ వస్తుంది, ఈయనేదో ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిలాగా 1,00,000 ఎకరాలు 1,00,000 కోట్లు అట్లాంటి ఎయిమ్స్ ఏం లేవుగా ఈయనకి. ఏదో ఒక 60 ఎకరాలు ఇప్పించాడు, అది కూడా బీచ్ రోడ్ పక్కన, ఒక కాపులపాడులో కొంత, ఇంకో ఐటీ
పార్క్ దగ్గర కొంత ఇప్పించారు. మొత్తం కలిపి 59.66 ఎకరాలు, 60 ఎకరాలు అనుకుందాం. 10 లక్షల ఆథరైజ్డ్ క్యాపిటల్ ఉన్న కంపెనీ. ఇంకేముంది, ఈయనేదో ఇక అపచారం చేశాడు, ఇంకా భూమి ఆకాశం బద్దలయ్యేలాగా మిన్నువిరిగి మీద పడేట్టు ఒక దుర్మార్గానికి పాల్పడ్డారని చెప్పేసి ఈయన మీద వైఎస్ఆర్సీపీ ఇంకితర కమ్యూనిస్ట్ పార్టీలు గగ్గోలెత్తాయి. ఆయన చేసింది ఏంటి? ల్యాండ్ ఎలకేషన్. పోనీ ఆయనే చేశారా నేరుగా? ఆయన చేయలా, క్యాబినెట్ ద్వారా అప్రూవ్ చేయించుకున్నారు. మరి అడగాల్సింది ఎవరిని? ఏపీ క్యాబినెట్ని. ఏపీ క్యాబినెట్ని హెడ్ చేసేది ఎవరు? ముఖ్యమంత్రి గారు. ఆయన తర్వాత మరి ఐటీ రిలేటెడ్ కదా, ఐటీ ఎవరు చూస్తారు? లోకేష్ గారు. మరి పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు ఒక ఆయన ఉన్నారు, ఆయన. వీళ్ళని కదా అడగాల్సింది. వాళ్ళందరినీ వదిలేసి ఈయన సొంత సోదరుడు కేశినేని నాని గారు ఏం చేస్తున్నారు? అంతా మా తమ్ముడే చేశాడు, మా చిన్నీయే చేశాడు, చిన్ని ఖతర్నాక్. సో ముఖ్యమంత్రి గారు వదిలిపెట్టద్దు, వాళ్ళ బినామీల కోసం ఈ ల్యాండ్ ఇప్పించాడు, మీ ప్రతిష్ట మసకబారుతుంది, మీరు సహృదయులు, పూజ్యులు, గౌరవనీయులు, పెద్దలు కాబట్టి మీరు తక్షణం ఈ ల్యాండ్ డీలింగ్ అని స్క్రాప్ చేయండి అని చెప్పేసి ఇంత బారు ట్వీట్ చేశారు సీఎం గారిని ఉద్దేశిస్తూ. ఈ మధ్యకాలంలో సీఎం గారుకి నాని గారు దగ్గర అవుతున్నారు అని చెప్పేసి చిన్ని గారు వాపోయారు ఎక్కడో. బహుశా అక్కడ లీక్ వచ్చింది. ఈ మధ్య తిరుపతి వెళ్ళారు ఈయన. దేవదర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏంటో పాప ఆయన మీద నింద. మరి ఆయనకి తెలుసు ఎందుకు నింద పడింది ఏంటనేది. ఇప్పుడు కూడా ఏంటంటే ఒక మాట చెప్తుంటారు, కన్నుపోయేంత కాటుకు పెట్టుకోవద్దని. బహుశా చిన్ని గారు ఏమన్నా కన్నుపోయేంత కాటుకు పెట్టుకున్నారా? తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అని ఇంకో సామెత ఉంది. తన స్థాయికి మించి వాళ్ళకి 60 ఎకరాలు ఇప్పించేందుకు విపరీతంగా శ్రమించేశారా? ఎందుకు ఇన్ని ఆరోపణలు చేయించుకోవాలి ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ కోసం? ఏదో త్రూ ప్రాపర్ ఛానల్లో వచ్చేసి చేయించుకుంటే అయిపోయేది కదా. అలా రాకుండా ఆయన సిఫార్సు చేయడం, క్యాబినెట్ ఆమోదించడం. సరే, ఈ రెండింటిని ఎట్లా లింక్ చేస్తారని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు, దేశం మొత్తమే కాకుండా అంతర్జాతీయ సమాజం కూడా ఈ స్కామ్ గురించి మాట్లాడుకుంటుంది. అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ ఏంటది 60 ఎకరాల ల్యాండ్ అలొకేషన్ ఏం మాట్లాడుకుంటున్నారు? ఎలా అడ్డగోలుగా ఇచ్చేస్తారు? పొద్దున్న లేస్తే మీరు జగన్మోహన్ రెడ్డి చెడ్డీ చిరిగేలాగా మీరు రోజు ఆయన అంబడి పడేవాళ్ళు. అదిగో ప్యాలెస్ కట్టుకుంటున్నాడు, ఫ్లోటింగ్ మహల్ అది, దాంట్లో టాయిలెట్ రూమ్కి వాడిన గ్లాస్ ఖర్చు ఇంత అని చెప్పేసి రోజు కొన్ని స్టోరీలు రాయించేవాళ్ళు అన్ని మీడియాలో. జగన్మోహన్ రెడ్డి ఏ మాటకు ఆ మాట. కొన్నిసార్లు ఏంటంటే తనకు సంబంధం లేకపోయినా ఆయనకి క్రెడిట్ వచ్చేస్తుంది. అంతలా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి టీంలో ఎవరు లేరు. ఇది ది వైర్ అనే ఒక వార్తా పోర్టల్, అది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా దాని అనువాద సంచిక దొరుకుతుంది. దాంట్లో వచ్చింది స్టోరీ. దాంట్లో మోకా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఎట్లా ఆ సంస్థని రిజిస్టర్ అయింది మా దగ్గర 2 నెలల క్రితం, అందులో డైరెక్టర్లు ఎవరు అని చెప్పటం. 2 నెలల సంస్థ అయినా సరే ముఖ్యమంత్రి గారు వీళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు, రాష్ట్రంలో మరి కృత్రిమ మేధ కోసం వీళ్ళు ఒక డేటా సెంటర్ పెట్టడానికి వస్తున్నారు, అలాంటి వాళ్ళకి మనం సహాయపడాలి కదా అంటే ముఖ్యమంత్రి గారు నమ్మారు, పాపం లోకేష్ గారు నమ్మారు. కానీ దాని వెనకాల ఇంత కుట్ర ఉంటుంది వీళ్ళ బినామీలు అనే విషయం వాళ్ళకి తెలియదు కదా. ఈరోజు దానికి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చేప్పటికీ తుపాకీ దొరకట్ల బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? జనాల దృష్టి మళ్లించాలి. ఎలా? చిన్న గీత ఉంది, ఒక గీత ఉంది, అది చిన్నగా కనబడాలి. ఏం చేయాలి? దాని పక్కన పెద్ద గీత గీయాలి. పెద్ద గీత ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు. తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేశారు. జనం అంతా పొలమంటే ఇంకా పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, దాని పర్యవసానాలు, పిఎస్ఆర్ ఆంజనేయులు ఎంత క్రూరుడు, ఎంత దుర్మార్గుడు, వారి హయాంలో ఎన్ని అరాచకాలు జరిగాయి, ఇక విస్తారంగాను విచ్చలవిడిగాను మాట్లాడేసుకుంటున్నారు. సో దీన్ని కిట్టనోళ్ళు ఏమంటారంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. పాప ఆయనకు అలాంటి ఉద్దేశం లేదు. ఆయనేమో ఒక పక్క అరెస్ట్ ఏ రోజైనా జరగచ్చనే ఆలోచన ఆయనకి ఉంది, లేని ఉద్దేశాలు ఈయనకు ఆపాదించారు. ఆయన అరెస్ట్ చూస్తేనేమో ఆయన సాయంత్రం వెళ్తారు, కోర్టులో ఎలాగూ హాజరవుతారు, ఆయన చెప్పుకునేది ఆయన చెప్పుకుంటారు. రిమాండ్ రిపోర్ట్ రాసేప్పుడు జనరల్గా వాళ్ళు రాస్తుంటారు పోలీసులు, పిఎస్ఆర్ ఆంజనేయులు అను నేను బ్రాకెట్లో ఆయన వయసు, కులం ఇవన్నీ రాస్తారు. వేసి జగన్మోహన్ రెడ్డి గారు, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగాను నేను ఈ రకంగా చేసినాను, ఇందులో నాకు విశాల్ గున్ని, కాంతిరాణ టాటా సహకరించినారు, స్టాండర్డ్ టెర్మినాలజీ ఉంటుంది పోలీసులకి అని చెప్పి ఈయన సంతకం పెట్టమంటారు. ఈయన పెట్టని పొమ్మంటాడు. గ్యారంటీకి జరిగేది అదే. ఎందుకంటే బెయిల్కే అప్లై చేసుకోవాలి ఆయన. ఏమనుంటే లీగల్గా తేల్చుకుందనే ధోరణిలో ఉన్నాడు. తప్పు ఎవరైపు జరిగింది, ఎక్కడి నుంచి జరిగింది ఏంటనేది. సరే, రెడ్ బుక్ రాజ్యాంగమా, కక్ష సాధింపు రాజకీయమా, ఇట మళ్ళీ లొకేషన్ టికెట్ వాళ్ళు మాట అంటారు.
ఏదైతేనేమి ఇప్పుడు ఇది పైకి లేవాలి, జనం ఒక సంవత్సరం పాటు దీని గురించి మాట్లాడుకోవాలి, ఉర్సా భూముల గురించి మర్చిపోవాలి. ఇది ప్రభుత్వ వ్యూహం. మనం ఎదుర్కోలేనప్పుడు, సమస్యను ఎదుర్కోలేనప్పుడు మనం ఏం చేస్తుంటే ఆల్టర్నేటివ్స్ ఎత్తుక్కుంటాం, ఎదుర్కోలేకపోయినప్పుడు ఎత్తుక్కుంటాం. ఇప్పుడు ఈ సమస్య బైపాస్లో ఉంది. ప్రభుత్వం ఎంత స్మార్ట్గా ఆలోచన చేసి సమస్యని ఓఆర్ఆర్ మీదకి మళ్లించింది. ఆ ఔటర్ రింగ్ రోడ్డు మీద పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు. పెద్ద డెమాన్ ఆయన, రాక్షసుడు. మన రాష్ట్ర ప్రజల శాంతి భద్రతల గురించి ఆలోచించాలంటే ముందర అలాంటి దుర్మార్గాన్ని అరెస్ట్ చేయాలి కదా అని చెప్పేసి ప్రభుత్వం నెరేటివ్స్ బిల్డ్ చేస్తుంది ఆయన వైపుగా. ఆయనేమి విశుద్ధవర్తనుడు, శుద్ధపూస అంటలే ఇక్కడ. బట్ ఈ అంశం నుంచి ఆ అంశానికి మీరు డైవర్ట్ చేయడం అంటే ఖచ్చితంగా అయితే డైవర్షన్ పాలిటిక్స్. ప్రభుత్వం సమాధానం చెప్పాలి కదా. సో స్థూలంగా ఏంటంటే చెప్పేది, పిఎస్ఆర్ ఆంజనేయులు గారి అరెస్ట్ అనేది ఉర్సా భూ కబ్జాల నుంచి లేకపోతే ఉర్సా స్కామ్ నుంచి డైవర్షన్ కోసమే అనేది కేసినేని నాని గారు, మాజీ ఎంపీ గారి వాదన. దాని జస్టిఫికేషన్ ఆయనకు ఉంది. ఉర్సాకు సంబంధించిన డాక్యుమెంటేషను, అలాగే ఉర్సా నివాసాలు, విలాసాలు అంటే చిరునామా అనమాట, చిరునామాలు దాని ప్రకారం యుఎస్లో ఉన్నది, భారతదేశంలో హైదరాబాద్ కొత్తగూడలో ఉన్నవి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ స్టోరీ మీరు చూస్తుండగానే పక్కన విండోలో ప్లే అవుతుంది, అది కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు చెప్పండి, పిఎస్ఆర్ అరెస్టు అనేది కాకతాళీయంగా జరగలేదు, యాదృచ్ఛికంగా జరగలేదు. ఇది వెరీ పర్పస్ఫుల్లీ జరిగింది. ఆయన అరెస్టు జరగాల్సిన సమయం ఇది కాదు. కేవలం ఉర్సాని అలా తగ్గించి చూపించడం కోసమే ఆయన అరెస్ట్ చేశారు. ఆయన ఇవాళ కాబట్టి రేపైనా అరెస్ట్ చేస్తారు. అది అరెస్ట్ పక్కా, ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది. వాళ్ళ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, సరే వాళ్ళు ఆయన తేల్చుకుంటారు, క్యాట్లోనా లేకపోతే హైకోర్టులోనా ఎక్కడో తేల్చుకుంటారు. కానీ ఈరోజే తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అంటే దీన్ని కిందకి తొక్కేయడం అనమాట, ఉర్సా యాక్టివిటీని. చూద్దాం ఏం జరుగుతుందో.